రాంబాబు మాట్లాడుతున్నారు గుంటూరు వైసీపీ కార్యాలయం నుంచి లైవ్ చూద్దాం. దీస్ ఆర్ ఆల్ ఫాల్స్ కేసెస్. నేను వెళ్తుంటే నన్ను మధ్యలో ఆపి మీ విధులకు నేను అడ్డం వచ్చానని చెప్పేసి నా మీద కేసు రిజిస్టర్ చేశారు. నా మీదను వినోద్ అని విద్యార్థి నాయకుడి మీద. ఈ కేసులకి మేము భయపడతామా? డోంట్ కేర్ అంటున్నా. చట్టంలో తేల్చుకుంటాం. నా మీద తగాదా పడి నన్ను బెదిరించి నా మీద కేసు రిజిస్టర్ చేసిన ఆ సిఐ ఎవరైనా సరే చట్ట ప్రకారం అంతు తేలుస్తానని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నా. చాలా మందిని చూశాను నేను, సిఐల్ని, ఎస్ఐల్ని, డిఎస్పీల్ని. చట్ట వ్యతిరేకంగా ప్రవర్తిస్తే, తెలుగుదేశం పార్టీ గుప్పెట్లో ఉండి పనిచేయాలనుకుంటే, లోకేష్ గుప్పెట్లో ఉండి పనిచేయాలనుకుంటే అనుభవిస్తారు. గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. రోజులు ఎప్పుడు ఇలాగే ఉండవనేది కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా నేను. వీ డోంట్ కేర్ ఆల్ దీస్ థింగ్స్. ఇంతకుముందు కూడా కేసు పెట్టారు అక్కడే, సేమ్ సెక్షన్స్తోనే. ఏమయ్యా, నా మీద అయితే అంత స్పీడ్గా పెట్టేస్తారే. అకిరా కార్పి మీద, సీమరాజు మీద స్వయంగా నేను వెళ్తే ఎవరు కంప్లైంట్ చేయరు. వాళ్ళు మీ బంధువులేగా. ఈయన కూడా, ఈ సిఐ కూడా నెల్లూరు నుంచి వచ్చాయంట. అకిరా కార్పి కూడా నెల్లూరు, ఈయన బంధువు అనమాట. సీమరాజు కూడా ఈయన బంధువు. ఇదంతా ఒక గ్యాంగ్. మేము ఇచ్చిన దాని మీద చేస్తాంలే. నాదైతే 24 hours కూడా కాదు, చేసి పారేశారు కేసు. యూ డూ యువర్ డ్యూటీస్ ఫాస్ట్. నువ్వు డ్యూటీలు చేయకపోతే చట్ట ప్రకారంగా నీ అంతు తేలుస్తామని కూడా ఈ సందర్భంగా మరొక్కసారి గట్టిగా చెప్పదలుచుకున్నాయని కూడా మనం చేస్తున్నాం. కేసులకు భయపడేటటువంటి తత్వం కాదు అసలు. ఒకటేనండి, అసలు ఇవాళ రాజకీయాల్లో ఉండాలంటే కేసుకు భయపడకూడదు. ఇవాళ రాజకీయాల్లో మేము ఉండాలంటే జైలుకు భయపడకూడదు. ఆ రెండు నిర్ణయించుకునే రాజకీయాల్లో ఉన్నామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఆ సిఐకి కానీ లేకపోతే మరొకరికి కానీ ఈ విధంగా దౌర్జన్యం చేసి మమ్మల్ని ఏదో అణచాలని, అరికట్టాలని ప్రయత్నం చేస్తే, ఊరి మీ దుంపలేక సంవత్సరం దౌర్జన్యం చేశారయ్యా, సంవత్సరం కేసులు పెట్టారు, ఏమైనా అరికట్టారా? ఉప్పొంగలా నిన్న. ఇంకా ఇదే పద్ధతిలో మీకు వెళ్తే ఇంకా ఉప్పొంగి మీకు చాలా డేంజరస్ సిచ్యువేషన్కి తీసుకెళ్తుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇంకా ఇంకొక అంశం ఏంటంటే, అది నిన్న క్యాబినెట్ సమావేశం జరిగినాయా. ఈ క్యాబినెట్ మీటింగ్లో, సరే క్యాబినెట్ మీటింగ్లో కూడా సంవత్సరం పాలన అద్భుతం, అమోఘం అని అందరూ షౌట్స్ కొట్టుకున్నారంట. ప్రజలు మాత్రం షౌట్స్ కొట్టుకోవట్లా. వీళ్ళు ఎక్కడ కనపడతారని చూస్తున్నారు. ఏమీ చేయకోకుండా, హామీలు తీర్చుకోకుండా క్యాబినెట్ మీటింగ్ పెట్టుకుని షౌట్స్ కొట్టుకునేటువంటి కార్యక్రమం. ఇంకో అంశం ఏంటంటే, ఈ జీవో ఏది మొన్న ఒక జీవో రిలీజ్ చేశారు. ఏది తుని కేసుకు సంబంధించి కొట్టేసినటువంటి కేసుని మళ్ళా దాన్ని అపీల్ చేసి దానిలో ఉన్నటువంటి ముద్దాయిని శిక్షించాలి అనే పద్ధతుల్లో దాని మీద పెద్ద ఎత్తున దుమారం లేగింది. కాపుల